అందరికీ నమస్కారం. నేను మీ అమ్మ తేజ. సో అమ్మ అనాథ శరణాలయం. సో మీ అందరికీ తెలుసు, మరి ఇల్లందు శాసనసభ సభ్యులు మరి కోరం కనకయ్య గారు మన మధ్యలో రావడం చాలా సంతోషకరం. వారి తమ్ముడు కుమారుడు మరి రాహుల్ బర్త్డే సందర్భంగా మరి అమ్మ అనాథ శరణాలయానికి రావడం జరిగింది. మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ స్వాగతం పలుకుదాం. సో ఈ అమ్మ అనాథ శరణాలయాన్ని ఉద్దేశించి మరి ఒక 2 నిమిషాలు గ్రీటింగ్స్ ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా కుమారుడు రాహుల్ జన్మదిన వేడుకల్ని ఈ అమ్మ అనాథాశ్రమంలో పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకోవాలని చెప్పి వీడికి రావడం జరిగింది. చాలా సంతోషం. తేజ వారు అదేవిధంగా బ్లెస్సీ వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా పెద్దవారు అంటే ఏజ్ ఉన్నటువంటి వారు వారితో పాటు మిగతా మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి బంధువులు స్నేహితులు అందరి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మ అనాథ ఆశ్రమంలో వారందరికీ ఒక పూట భోజనం పెట్టి వారి ఆశీస్సులు తీసుకోవడం రావడం జరిగింది. చాలా సంతోషం. గతంలో కూడా మా చిన్నబాబు ఆయన పుట్టినరోజు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా భోజనం వడ్డించి మేము కూడా ఇక్కడే భోజనం చేసుకొని వెళ్ళటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భగవంతుడు బ్లెస్సింగ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధత్వంలో ఉన్నటువంటి వారి ఆశీర్వాదం కూడా కావాలని చెప్పి రావటం జరిగింది. ఇక ముందు కూడా మా చిన్న బేబీ ఉంది, ఏమో పుట్టినరోజు కూడా తప్పకుండా ఇక్కడ చేసుకోవాలని చెప్పి మరి ఆలోచన చేసి వారి ఈ సందర్భంగా మా తమ్ముడు సురేంద్ర గారు, మా కోడలు ఉమ గారు, తర్వాత రజని గారు, రేణమ్మ, బబ్బూస్ మా పెద్ద అబ్బాయి అందరం కలిసి ఈ వేడుకలు గొప్పగా జరుపుకోవాలని చెప్పి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా వీరు తీసుకున్నటువంటి తేజ గారు గొప్ప ఆలోచన, ఎవరైతే పేదరికంలో ఉండి మరి ఎవరు ఆసరా లేనటువంటి పరిస్థితుల్లో వారిని సాగుతూ మరి ఎంతో గొప్ప కార్యక్రమం చేసినటువంటి తేజ గారికి, బ్లెస్సీ గారికి ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే ఎవరు లేనటువంటి గొప్ప కార్యక్రమం ఇది, ఎవరు చేయనటువంటి ధైర్య సాహసాలు ఇవి. ఎందుకంటే ఒక పూట భోజనం మన తల్లిదండ్రులుగా పెట్టలేని పరిస్థితుల్లో మరి ఈరోజు ఈ అనాథ ఆశ్రమంలో ఇంత గొప్ప మరి మనసుతో ఇద్దరు కలిసి మరి ముసలివారితో పాటు పిల్లలు విద్యార్థులు కూడా చదివిస్తూ వారికి కావాల్సినటువంటి పుస్తకాలు బట్టలు ఏర్పాటు చేసి మరి ఏ విధంగా వారు భగవంతుడు ఎలా చేతులిస్తాడో సాయం చేస్తాడో కానీ చాలా మరి సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా మాలాంటి కొద్ది గొప్ప మరి చేయాల్సిన వారు కూడా ఈ ఆశ్రమాలకు సాయం చేసే విధంగా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కరితో కానటువంటి పనిది 10 మంది సాయం చేస్తే ఒకరి ద్వారా వాళ్ళకి ఆహారం కానీ బట్టలు కానీ మంచినీళ్ళు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ చర్చికి అమ్మ అనాథ ఆశ్రమానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. Happy birthday to you. Happy birthday.
అందుకే ఇంతమంది వస్తుంది ఇక్కడికి.